ఇది కొత్త 2026 హోండా షైన్ 125cc. సో ఈ 2026లో ఎలాంటి కొత్త ఫీచర్స్ వచ్చాయి, ప్రైస్ ఎంత పెరిగింది అండ్ ఎవరికంటే వాళ్ళకి బాగా సూట్ అవుతుంది అండ్ మైలేజ్ గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మీరు ఈ బైక్ కొనడానికి హోండా షోరూమ్స్కి వెళ్ళినట్లుగా అయితే ఈ బండి 2026 ఆ 25 అని తెలుసుకోవడం కోసం ఇక్కడ మీకు చాసెస్ కింద అయితే మీకు లేబుల్ ఉంటుంది. సో అది ఒకసారి చూస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఇది 2026లో 11వ తారీఖున దీన్ని అసెంబ్లీ చేయడం అనేది జరిగింది. ముందుగా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి తెలుసుకుందాం. సో ఇది డ్రమ్ వేరియంట్ అన్నమాట. డ్రమ్ వేరియంట్ వచ్చేసరికి మీకు 1,02,500 రూపాయలు అయితే పడుతుంది. అలాగే డిస్క్ వేరియంట్ ఉంటుంది, దీంట్లోనే టాప్ మోడల్, అది వచ్చేసరికి 1,07,000 రూపాయల దాకా పడుతుంది. దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఒక 60 నుంచి 65 kmpl మైలేజ్ అకార్డింగ్ టు యువర్ రైడింగ్ స్టైల్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు డీసెంట్గా నడుపుకుంటాను, హైవే మీద ఎక్కువ నేను కమ్యూట్ చేస్తాను అనుకున్నట్లయితే మీకు ఈజీగా 65 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చేస్తుంది అనమాట. వై బికాజ్ ఇది ఒక మంచి కమ్యూటర్, ఫ్యూల్ ఎఫిషియంట్, ఫ్యామిలీ ఓరియంటెడ్ క్లాసిక్ మోడల్ అనమాట. సో ఇంకా దీంట్లో చేంజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో మనకి హెడ్ ల్యాంప్ వచ్చేసరికి ఎలాంటి చేంజ్ లేదు. 2025లో మనం ఎలాంటి మోడల్ని అయితే చూసామో సేమ్ అదే మోడల్ అనమాట. జస్ట్ 2026 లేబుల్తో అయితే వచ్చేసింది. చేంజెస్ అయితే మాత్రం మనం ఏబిఎస్ గురించి ఆలోచించాలి. హెడ్ ల్యాంప్ కూడా దీంట్లో చేంజెస్ ఉంది, బ్యాలెన్స్ అది కూడా మనకు మారుతుంది. సో ఖచ్చితంగా 2026 ఏప్రిల్ తర్వాత అయితే మాత్రం ఆ వేరియంట్ మనం కంపల్సరీ చూడొచ్చు. అన్ని 125cc వెహికల్స్ సింగిల్ ఛానల్ ఏబిఎస్కి అయితే అప్గ్రేడ్ అవుతాయి, కంపల్సరీ కూడా అప్గ్రేడ్ అవుతాయి. సో అది ఖచ్చితంగా 2026లో జరుగుతుంది. అది ఎండ్ అవుతుందా 2026 అలాగే మిడ్లో వస్తుంది అనేది ఇంకా క్లారిటీగా తెలియదు. ఇంకా ఇక్కడ చూస్తే 2026లో ఈ వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా కూడా క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ కొనుగోలు చేయాలి. అలాగే మీరు ఒక మిడ్ రేంజ్ ఏజ్ ఉన్న వాళ్ళు అయితే ఒక 40-45 అలా చూసినట్లయితే మీకు స్పోర్టియర్ వెహికల్ అవసరం లేదు, నాకు ఒక క్లాసిక్ వెహికల్ డైలీ కమ్యూట్ చేయడానికి నా ఫ్యామిలీ కోసం కావాలనుకున్నట్లయితే ఐ థింక్ హోండా షైన్ 125cc వన్ ఆఫ్ ది బెస్ట్ చూస్ అన్నమాట. మీకు కంపల్సరీ కూడా మంచిగా అయితే మాత్రం లైఫ్ సపోర్టెడ్ అయితే ఉంటుంది. ప్రైస్ కూడా 125cc వెహికల్ ₹1,00,000 అరౌండ్ వస్తుందంటే హ్యాపీ ఫర్ దట్. సో ఇక్కడ మనం ప్రో మ్యాక్సెన్స్తో కూడినటువంటి ఒక హెడ్ ల్యాంప్ని అయితే చూడొచ్చు. చాలా బాగుంది చూడటానికి, మనకి చాలా వైడర్ పార్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటి మెయిన్ హెడ్ ల్యాంప్ అయితే చూడొచ్చు. హై బీమ్, లో బీమ్ రెండు ఉంటాయి. సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉంది. సో వైజర్ తోటి ప్రో మ్యాక్సెన్స్ తోటి చూడటానికి బ్లాక్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ చూడటానికి చాలా బాగుందన్నమాట. ఇంకా మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్లో అయితే ఉంటుంది. సో అలాగే 130mm డ్రమ్ బ్రేక్తో వస్తుంది. ఫ్రంట్లో 80/100 నుంచి ట్యూబ్లెస్ టైర్ అయితే ఉందన్నమాట. 5 స్పోక్ అలాయ్ వీల్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో మీకు ఆప్షనల్గా డిస్క్ కూడా ఉంటుంది దీంట్లో. ఇంకా ఈ వెహికల్లో ఇంజన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇంజన్ మనకి ఇది 125cc సింగిల్ సిలిండర్ 4-stroke 12 ఎయిర్ కూల్డ్ OBD2B నామ్స్ ప్రకారం రెడీ అయినటువంటి E20 క్యాపబుల్ ఇంజన్. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి వస్తుంది. ఇలాంటి టో షిఫ్టర్ అయితే చూడొచ్చు. సైడ్ స్టాండ్ అక్కడ ఫీచర్ ఉంటుంది. సో ఈ వైరింగ్ అయితే దానికోసమే. సో మీరు సైడ్ స్టాండ్ వేసి ఉంటే ఇంజన్ అయితే ఆన్ అవ్వదు అనమాట. అలాగే ఈ వెహికల్కి సో ఆటోమేటిక్గా ఇంజన్ కట్ ఆఫ్ అయ్యేటువంటి ఫీచర్ కూడా ఉంది న్యూట్రల్లో తీసుకొచ్చినప్పుడు. అలాగే కిక్ రాడ్తో ఆఫర్ చేస్తున్నారు. సో దీని యొక్క టెక్నికల్ ఫీచర్స్ చూసుకున్నట్లయితే 11 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది, 10.5 bhp పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో డీసెంట్గా అయితే మాత్రం ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది. SP 125 కంటే కూడా ఇన్స్టెంట్ థ్రాటిల్ ఇచ్చినప్పుడు మీరు మంచిగా పికప్ నోట్ చేస్తారు. అలాగే మీకు ఆ పవర్ అయితే తగ్గుతుంది కానీ లాంగ్ రన్లో ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది అనమాట, 11 Nm టార్క్ కాబట్టి. ఇంజిన్ అయితే చాలా స్మూత్ అనిపిస్తుంది ఎప్పుడు రైడ్ చేస్తున్న బండిని. హోండా ఇంజన్స్ అన్ని చాలా రిలయబుల్ ఉంటాయి, చాలా స్మూత్ ఉంటాయి, బటరీ స్మూత్ అని చెప్పొచ్చు. చాలా స్మూత్ అయితే ఉంది. సో హెవీ ఆర్పిఎమ్స్ దగ్గర మీకు కొంచెం వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట, అది గమనించాలి. 65 దాటిన దగ్గర నుంచి 70కి దగ్గర పడే కొంది కొంచెం వైబ్రేషన్స్ ఫీల్ అవుతారు, ఎందుకంటే ఇది ఒక లైటర్ ఇంజన్స్ అన్నమాట. సో డైలీ కమ్యూట్ చేయడానికి బాగుంటాయి. ఇక కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ మనకి పాత హోండా SP 125 ఇంట్రడ్యూస్ చేసిన కన్సోల్ ఇది. సో నెగిటివ్ కన్సోల్, బ్రైట్నెస్ లెవెల్స్ బాగానే ఉంటాయి. నైట్ టైం బ్యాక్ లైట్ వెలుగుతుంది, డే టైంలో కూడా చాలా బ్రైట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం హెవీగా ఏమి ఉండదు. ఇక్కడ టైము, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, స్పీడోమీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్. సో వాటితో పాటు మనకి ఫ్యూయల్ ట్రాకింగ్ ఫీచర్స్, మనకి రియల్ టైం మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, అంటే బండిలో ఉన్న పెట్రోల్కి బండికి ఎంత దూరం పోతుంది అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుందన్నమాట. సో ఇవన్నీ బాగుంటాయి, యూస్ఫుల్ ఫీచర్స్. సో ఇక్కడ చూసినట్లయితే హై బీమ్, లో బీమ్కి బటన్స్ అయితే ఉన్నాయి, సైడ్ ఇండికేటర్ లైట్స్కి. అలాగే హారన్ అయితే మీరు వినొచ్చు. ఇంకా రైట్ సైడ్ చూసినట్లయితే ఇంజిన్ స్టాప్ బటన్తో పాటు సో మనకి ఐడియల్ స్టాప్ సిస్టమ్ కూడా మనకైతే ఉంటుందన్నమాట. సో క్లచ్ అయితే బాగానే లైట్గానే ఉంది, అంత హెవీగా అయితే ఏం లేదన్నమాట. సో ఇక 791mm సీట్ హైట్. సో ఈజీగా 5.4-5.5 ఉండేవాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు. సీట్ అయితే ఫ్యామిలీకి చాలా కంఫర్టబుల్ అన్నమాట. మంచి క్వశ్చనింగ్ కూడా ఉంది, గ్రాబ్ రైల్ కూడా చాలా ఫార్మల్గా అయితే ఉంటుంది. సీట్ అయితే మాత్రం చాలా కుదిరిగ్గా ఉంటుంది ఫ్యామిలీకి, వన్ ఆఫ్ ది బెస్ట్ సీట్ అని చెప్పొచ్చు. అలాగే ఇది 10.5 లీటర్స్
ఫ్యూయల్ ట్యాంక్ తోటి అయితే వస్తుంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ E20 లోగానే వేస్తుంది అనమాట. సో ఫ్యూయల్ ట్యాంక్ అయితే మాత్రం మీకు మెటల్ అనమాట, 10.5 లీటర్స్ అయితే పడుతుంది. అలాగే బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇది డ్యూయల్ షాక్ అబ్జర్వర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో అలాగే శారీ గార్డ్ చూడొచ్చు, ఫిమేల్ ఫుట్ రెస్ట్. సో ఇక్కడ మనకి ఏదైతే ఆ చైన్ గార్డ్ ఏదైతే ఉందో అది ఫైబర్ ప్లాస్టిక్. సో బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం బాగుంటుంది, ఎక్కడ కూడా లో క్వాలిటీ ప్లాస్టిక్ అలా అయితే యూస్ చేయలేదు. ఇంకా బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ అయితే మీకు ఇలా కనిపిస్తుంది, షార్ప్గా ఉంటుంది ఎడ్జెస్. అలాగే ఇక్కడ హోండా లోగో చూడొచ్చు, సైడ్ ఇండికేటర్ లైట్స్ అయితే సెమీ ఫ్లెక్సిబుల్ అయితే ఉన్నాయి. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ షైన్ లోగో, అలాగే 125cc బ్యాడ్జింగ్, ఇక్కడ చిన్న క్రోమ్ యాక్సెంట్స్, అలాగే ట్యాంక్ మీద మనకి మంచి గ్రాఫిక్స్ చూడటానికి చాలా బాగుంది సైడ్ నుంచి కూడా. అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ అయితే మీరు చూడొచ్చు, దీని మీద స్టీల్ మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బాక్స్ టైప్ స్వింగ్ ఆర్మ్ ఆఫర్ చేస్తున్నారు. సో ఎప్పటి నుంచి చూస్తున్నటువంటి ఈ ఫుట్ రెస్ట్లు మీరు గమనించవచ్చు. సో ఇక దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ 113 కేజీలు వెయిటే ఉంటుంది, ఎవరైనా ఈజీగా టర్న్ చేసుకోవచ్చు. సో ఎక్కడైనా మీరు సడన్గా యూటర్న్ తీసుకోవాల్సిన సిటీ ట్రాఫిక్ కండిషన్లో వాడుతున్నా కానీ సో మీతో పాటు ఎత్తుకుని వెళ్ళిపోవచ్చు అనమాట, అంత లైట్ వెయిట్ అయితే ఉంటుంది. 113 కేజీలు అంటే చాలా లైట్, ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. సో అలాగే ఫ్రేమింగ్ కావచ్చు, చాసెస్ కావచ్చు, అండ్ అలాగే ఏదైతే సస్పెన్షన్ కావచ్చు, అవన్నీ కూడా మనకి ఓవర్ ద టాప్ అయితే ఉండవు, యావరేజ్గా డే టు డే యూసేజ్కి బాగుంటుంది. సిటీ ట్రాఫిక్ కండిషన్కి అలాగే డైలీ కమ్యూట్ చేయడానికి ఓకే, కానీ పొలం గట్లు మీరు తిప్పుతాను, ఆఫ్ రోడ్లో నడుపుతానంటే ఈ వెహికల్ దానికోసం రెడీ చేయలేదన్నమాట. మీరు మాత్రం అది గమనించి ఈ వెహికల్ని అయితే కొనుగోలు చేయగలరు. సో అరౌండ్ ఒక 60 కిలోమీటర్ల మైలేజ్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెహికల్ అయితే మీరు హ్యాపీగా తీసుకోండి. 162 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఇది. సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ తోటి సో ఈజీగా నేను చెప్పినటువంటి చిన్న చిన్న పాత్ హోల్స్, అలాగే పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ కూడా మ్యాక్సిమం దాటించేయచ్చు, ఇండియన్ రోడ్ కండిషన్స్కి సరిపోతుంది. ఓవరాల్గా ఒక కమ్యూటర్, ఫ్యూల్ ఎఫిషియంట్, క్లాసిక్ ఫ్యామిలీ ఓరియంటెడ్ వెహికల్ అనమాట. సో ఈ వెహికల్ని 2026లో ఈ చేంజెస్ తోటి మీరు కొనుగోలు చేస్తారా లేదా, అండ్ ఎలాంటి చేంజెస్ మీరు ఈ వెహికల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నాకైతే నా పర్సనల్ ఒపీనియన్, ఈ వెహికల్ ఖచ్చితంగా కూడా ఫ్రంట్లో LED తీసుకురావాలి. సో అలాగే సింగిల్ ఛానల్ ABS అయితే రిక్వైర్డ్ అనమాట. అవి రెండు వస్తే ఆ ఫ్యామిలీ కోసం కొనుక్కునే వాళ్ళకి, డైలీ కమ్యూట్ చేసే వాళ్ళకి ఇంకా భద్రత అనేది ఏర్పడుతుందన్నమాట. బ్యాక్ సైడ్ టైర్ గురించి చెప్పుకోవడం మర్చిపోయాం, ఇది రీసెంట్గానే 90/90కి అప్గ్రేడ్ చేశారనమాట. 130 mm డ్రమ్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. సో టైర్ అయితే చూడటానికి ఇలా ఉంటుంది. సో ఓవరాల్గా ఇది నా ఒపీనియన్ షైన్ 125cc మీద. సో ఎవరైతే కమ్యూట్ చేసేవాళ్ళు, సో ఎవరైతే డైలీ ఆఫీస్ పర్పస్ మీద, హైవే మీద మంచి రోడ్స్లో తిరిగే వాళ్ళకైతే, ఫ్యామిలీ కోసం యూస్ చేసుకునే వాళ్ళకి, మైలేజ్ చూసుకునే వాళ్ళకి, సో క్లాసిక్గా కావాలంటే నేనైతే ఇది మీకు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా అయితే మీకు నేను సజెస్ట్ చేస్తాను. సో ఇది గైస్ ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి కంటెంట్ కోసం అండ్ వెహికల్స్ మీద నా ఒపీనియన్ కోసం, సో జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ వస్తుంది షేర్ చేయండి, అలాగే కింద హైప్ చేయండి. ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అనమాట. మరో వీడియోతో మళ్ళీ కలుస్తున్నంత సెలవు. నేను మీ శ్రీకాంత్, సైనింగ్ ఆఫ్. బై బై.